సినీ కార్మికులతో సభ పెడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటే ఆయన ఇంపాక్ట్ ఏమి ఉండదు అనుకున్నాడేమో. రేవంత్ రెడ్డి ఎవడు నన్ను దేకడు అనుకుంటేమో మంత్రి లేకుండానే చేసిండు. ఒక శాఖకు సంబంధించి ఒక మీట్ పెట్టేటప్పుడు అంటే రైతులతో మీటింగ్ పెడతారా, ఎట్లా చెప్పాలంటే చెప్తాను నేను. బండ గుర్తు ఏంటిదంటే రైతులతో మీటింగ్ పెట్టుకుంటారు, రైతు సభ అని పెట్టిన. తుమ్మల నాగేశ్వరరావు లేకుంటే ఎనడన్నా రైతు సభ పెట్టినవా చెప్పు? పెట్టలే కదా, అడుగుతారు కదా. సంబంధిత శాఖ మంత్రి ఉన్నాడు కదా, ఆయన ఏమి ఎటు పోలేడు కదా. ఒకవేళ పోయినా ఆయన ఉన్నప్పుడే పెట్టుకుంటావు కదా. ఇట్లా ఇంకా చాలా ఉంటాయి. రవాణా శాఖకు సంబంధించిన ఆ కార్మికులతోనో లేకపోతే ఆ ఉద్యోగస్తులతోనో లేకపోతే ఆ సంబంధిత శాఖకు సంబంధించిన సమీక్ష చేసేటప్పుడు లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే రవాణా శాఖ మంత్రి ఉంటాడా ఉండడా? మరి సినిమాటోగ్రఫీ సంబంధించిన శాఖ మంత్రి తెలియకుండా అసలు సమాచారం కూడా ఇవ్వకుండా మీటింగ్ పెట్టేసుకున్నారా? అయిపోయి వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్. నేను అందుకే చెప్తా, ఆనాడు ఒక వీడియో ఉంది నా దగ్గర, సార్ మీరే ఉండాలి సార్, నెక్స్ట్ కూడా మీరే ఉండాలి, ఇంకా 10 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి ఉండాలి మాకు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసాడు. ఇక సాగిల పడ్డాడు. మీరు బాగుండాలని మీకు ఇలా గణపతి పూజ చేసిన, ఇలా ఓపెన్ చేసిన ఇలా మన ఆఫీస్ అని చెప్పిండు. ఏమైంది? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే నిన్ను ఇప్పుడే తోకల ఈక లెక్క తీసేసిండు. తర్వాత ఏమన్నా చూస్తాడా? ఏమన్నా అర్థమవుతుందా? మనకన్నా ఎట్లా తీసుకొస్తా ఉన్నాడు చూడుర్రి. ఒంటెద్దు పోకడ ఎట్లా పోతుందో చూడుర్రి. ఇది ప్రజల మాట.